హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంటు ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. 2 మీటర్ బాటము 2 మీటర్ టాపు వచ్చింది. ఇప్పుడైతే నేను బాటమ్ పీస్ తీసుకున్నాను. 2 మీటర్స్ కన్నా కొంచెం ఎక్కువనే వచ్చింది క్లాత్. నా దగ్గర ఉన్న ప్యాంట్ తీసుకొని ఆ ప్యాంట్ ద్వారా మెజర్మెంట్స్తో నేను కట్ చేస్తున్నాను. ఆ ప్యాంట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మెజర్మెంట్ తీసుకున్నాను. టేప్ ఉంటుంది కదా, ఆ టేప్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కొలత వేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలాగా 2 పీసెస్ అయితే వచ్చాయి. 2 పీసెస్ని కలిపేసి జాయిన్ చేసేయాలి. ఇప్పుడు ఆ మిడిల్లో ఉన్నాయి కదా, అవి 2 ఫ్యాబ్రిక్ని పట్టుకొని నీట్గా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. కార్నర్లో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగ స్టిచ్చెస్ వేసుకోవాలి. వాయిస్ కొంచెం డల్గా ఉంది, జలుబు చేసింది, ఏమనుకోకండి వాయిస్. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ని స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోగలరు. ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా స్ట్రైట్ కట్ ప్యాంటు. కార్నర్లో ఇలాగ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను, ఒక ఊడిపోకుండా స్టిచ్చెస్. 1 స్టిచ్ ఊడిపోయినా గట్టిగా ఉండేలాగా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను. పైన ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసుకున్నాను. తర్వాత పైన టాప్కి 2 ఇంచెస్కి ఎలాస్టిక్ యాడ్ చేయాలి కదా, దానికోసం ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లెంత్ ఎంతైతే ఉందో అంత ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసేసుకొని సింపుల్గా ఆ ఫ్యాబ్రిక్కి బాటమ్కి అటాచ్ చేసేసి స్టిచ్ వేసేస్తున్నాను. ప్యాంట్ కట్ చేసేసాను కదా, దానికి ఈ క్లాత్ని అటాచ్ చేసి నీట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ప్యాంట్కి లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అలా ఉంటే సరిపోతుంది. సో నేను ప్యాంట్ కిందకి 38 ఇంచెస్, పైన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకున్నాను. చూసారు కదా, నీట్గా ఎలాగ స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలాగా స్టిచ్ వేసేసుకోవడమే. క్లాత్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ప్యూర్ కాటన్ ఇచ్చారనమాట. పైన 2 ఇంచెస్కి క్లాత్ని యాడ్ చేసి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఆ స్టిచెస్ రైట్ సైడ్కి టర్న్ చేసి అవి కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి రైట్ సైడ్లో కూడా. స్లోగా ఉంది వీడియో, అలాగా అనుకోవద్దు. కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవడం కోసమని ఈ వీడియో స్లోగా పెట్టాను. కొంచెం ఫాస్ట్గా పెడితే తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకోసమని మరీ ఎక్కువ స్పీడ్ పెట్టలేదన్నమాట, నిదానంగానే చూపిస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు, నో ప్రాబ్లం. చూసారు కదా, టర్న్ చేసేసాను. రైట్ సైడ్కి టర్న్ చేసి ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. పైన వైపు కూడా లోపల స్టిచ్ని బయటకు కనిపించకుండా కవర్ చేసేసి క్లాత్ని పెట్టేసి నీట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను. అంతే, చాలా ఈజీ. ఫాస్ట్గా కుట్టేస్తే 5 to 10 మినిట్స్లోనే కుట్టేసుకోవచ్చు. కటింగ్ ఒక 5 మినిట్స్, స్టిచ్చింగ్ ఒక 5 మినిట్స్, ఈజీగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అటు ఇటు జరగడం కూడా ఏమీ ఉండదు, జార్జెట్ క్లాత్ లాగా. కాటన్ క్లాత్ కాబట్టి ఎలాగా మడిస్తే అలాగా ఉండిపోతుంది. అలాగా మనం ఎలాగ కట్ చేస్తే అలాగా. వీడియో స్లోగా అనిపిస్తే స్కిప్ చేసుకుంటూ చూడండి, నో ప్రాబ్లం. స్లోగా పెట్టానంటే స్కిప్ చేసుకుంటూ చూసేసేయచ్చు. చూసారు కదా, నీట్గా పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఎలాస్టిక్ తీసుకోవాలి. నడుముకి మనకి ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు, ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్. హిప్ సైజ్ కన్నా ఒక 2-3 ఇంచెస్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎలాస్టిక్ తీసుకున్నాను 32 ఇంచెస్ హిప్ సైజ్ అయితే నేను 29-28 అలాగ తీసుకున్నాను. ఒక పిన్ ద్వారా నేను ఎలాస్టిక్ని అయితే దానిలోకి పెట్టేసి లాగేసుకున్నాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎలాస్టిక్ని హిప్ సైజ్కి తీసుకొని దాన్ని చేసేసాను అనమాట. ఎలాస్టిక్ తీసుకున్న తర్వాత క్లాత్కి సరిపడలాగా అడ్జస్ట్ చేసుకొని ఎలాస్టిక్ మీద కూడా స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా.
ఇటువైపున అటువైపున చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా పైన వైపున స్టిచ్ వేసేసుకుంటే ఎలాస్టిక్ క్లాత్ని అటు ఇటు అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది చూడడానికి. ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా ఇటు సైడ్కి తిప్పేసుకొని పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవడమే. ఇప్పుడు 2 పార్ట్స్ని కలిపేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా నీట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఒక 2-3 స్టిచ్చెస్ ఎక్స్ట్రానే వేసుకోండి, ఏం పర్వాలేదు. మన దగ్గర ఉంటే ఓవర్లాప్ కూడా చేసేసుకోవచ్చు. ఓవర్లాప్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే, పోగులు రావడం అలాగా లేకుండా ఉంటుంది. నా దగ్గర మిషన్ లేదు, సో నేను ఓవర్లాప్ ఏం చేయడం లేదు. స్టిచ్ వేసేసుకున్నాను. కింద వైపున కాళ్ళ దగ్గర కింద వైపు ఉంటుంది కదా, అక్కడ ఫోల్డ్ చేసి 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ది కూడా అలా అంతేను, 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి. తర్వాత ఆ పార్ట్ని ఈ పార్ట్ని జాయిన్ చేసేసి కలిపేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి, అంతే. మనకి వెరీ ఈజీ అండి ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే. వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ నేనైతే ఇలాగ ట్రై చేశాను. ఇంకా మరిన్ని మోడల్స్ కావాలంటే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మంచి డిజైన్స్తో మీకు కావాలంటే నా పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వస్తాయి వీడియోస్ అన్నీ. అయిపోయింది ప్యాంటు స్టిచ్చింగ్ అయితే. చూడండి నీట్గా స్టిచ్ వేసేసుకున్నాను. ఇక్కడ జాయింట్ దగ్గర మనకి చూడాలి, కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలి, లేకపోతే మనకి అటు ఇటు అయిపోతుంది జాయింట్స్ అనమాట, కొంచెం పాకి కిందకి అయినట్టు అవుతుంది. సో చూసి నీట్గా ఈక్వల్గా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. నాకైతే ఈక్వల్గానే వచ్చింది, అటు ఇటు ఏమీ అవ్వలేదు. చూసారు కదా ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇదండి స్ట్రైట్ కట్ ప్యాంటు.